సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మగవాడ్ర బుజ్జి అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ఎవరైనా కానీ ఒక సీఎంకి ఒక రాయి తగిలితే ఎంత సెక్యూరిటీ, ఎంత హడావుడి చేస్తారో, అలాంటిది సీఎం జగన్మోహన్ రెడ్డికి తన యొక్క నుదుటికి గాయమైనా కానీ ఆ రోజు అంటే విజయవాడలో ప్రజలు తన కోసం చూడటానికి వచ్చారని చెప్పేసి, వాళ్ళకి ఎలా అయినా కనపడాలని చెప్పేసి గాయమైనా సరే ఒక 2-3 నిమిషాలు సెక్యూరిటీని పక్కకు తప్పుకోమని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఆ యొక్క ప్రజలకు అభివాదం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా గాయమైన తర్వాత మినిమం 3-4 రోజులు రెస్ట్ తీసుకొని అంతా క్లియర్ అయిన తర్వాత సభనే నిర్వహించాలనుకుంటారు. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి సభకి లేట్ అవుతుంది, ప్రచారానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఒక్క రోజు గ్రాప్తో ఇవాళ మళ్ళీ కేసరపల్లి నుంచి ఆయన గుడివాడ వరకు అయితే ఆయన యొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఒక రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మగాడు రబుజ్జి. ఎందుకంటే ఒక సీఎం అయి ఉండి తలకి అంత గాయమైనా కానీ ప్రజల కోసం అంత గాయమైనా కానీ ప్రజలకు అభివాదం చేయడం అనేది ఒక గొప్ప విషయం అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈరోజు సభ జరుగుతుంది కదా, ఈరోజు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గాయం అనేది ఒక్కసారిగా ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారిందనైతే మనకైతే క్లియర్గా అర్థం. ఓకే మరి.